మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ, జగనన్న ప్రభుత్వం అప్పుడు మేము ఇంతో అంతో వలసపోయిన వాళ్ళం కూడా వెనక్కొచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం. ఈ 9 నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని, గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. విక్రయం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే, మరి ఈ కార్యక్రమాన్ని ముందుగానే ఇదొక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందంటే చూస్తున్నారు మీరందరూ. పోలీసుల బాధ్యత ఏంటండి? కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులది. ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈరోజు మనకు అర్థమైంది. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి. అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి? ఎక్కడైనా జనం గుమిగూడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపి ఈరోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదన్నా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతేనో లేదా సెక్యూరిటీ లేదని ఈరోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు జరగకూడదు, నిన్న జరిగితే స్టాంపెడ్ అని రాస్తారు, మాట్లాడతారు. మరి ఈరోజు ఏమన్నా తొక్కిసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, ఈరోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే, ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈరోజు ఏం జరిగి ఉండేదండి? దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్? ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు? ఐ డిమాండ్ ద ఎస్పీ, డిఐజీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు. ఎందుకు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఈజో టూర్కి వస్తే ఒక ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టూర్కి వస్తే ఎందుకు వెర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్ హార్మ్ వుడ్ హ్యావ్ టు హ్యాపన్ టు దెమ్ ఆర్ సమ్ స్టాంపెడ్?